రంగారెడ్డి జిల్లా జీహెచ్ఎంసీ బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు వినూత్న ధర్నా తెలిపారు. బడంగ్పేట్ అధ్యక్షులు రాలగూడెం రామకృష్ణ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు కార్పొరేషన్ వైఫల్యానికి నిదర్శనంగా దోమల నివారణ చర్యలు చేపట్టి ధర్నా నిర్వహించారు. దోమల నివారణకు ఉపయోగించే పొగ చేస్తూ మస్కిటో బ్యాట్లు చేతపట్టి అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. సర్కిల్ పరిధిలోని జిల్లెలగూడ, మీర్పేట్, ప్రశాంతి హిల్స్, బడంగ్పేట్, నాథర్గుల్, బాలాపూర్ వంటి 6 డివిజన్లలో దోమల బెడద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాళ్లగూడెం రామకృష్ణ మండిపడ్డారు. నిద్ర లేక రోగాల భయంతో కాలనీవాసులు బతుకుతున్నారని, అయినా పాలకులు స్పందించకపోవడం లేదని విమర్శించారు. మన బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయంలో ఒక వినూత్న నిరసన చేయడం జరిగింది. ఈ పొగ తీసుకొచ్చి ఈరోజు మున్సిపల్ ఆఫీసు మొత్తము పొగ పెడితే ఈరోజు అధికారులు కళ్ళు తెరిచి మేము ఒక వారం రోజులలో ఈ సమస్యను తీర్చామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తే కానీ వీళ్ళు మొద్దు నిద్రలు వేస్తలేరు. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినాం. గతంలో ఉన్నటువంటి బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఉన్నటువంటి సరస్వతి మేడంకి అప్పటి నుండి ఇప్పుడు మళ్ళీ జీహెచ్ఎంసీ బడంగ్పేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఇప్పుడు తనే ఉన్నది. ఇప్పుడు వరకు స్పందించడం లేదు. అనేక సమస్యలతోటి ఈ బడంగ్పేట్ సర్కిల్ ఉన్నటువంటి డివిజన్లు అనేక సమస్యలతోటి కొట్టుమిట్టాడుతున్నాయి. అంతేకాకుండా ఈ బడంగ్పేట్ మీర్పేట్ మధ్యలో ఉన్నటువంటి పెద్ద చెరువు ఇది ప్రధాన సమస్య. ఈ పెద్ద చెరువు ట్రంక్ లైన్ అక్కడి నుంచి చెరువులో నుంచి పక్క నుంచి తీసుకెళ్లి దానికి ఎస్ఎన్డిపి నాలనీన కనెక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క మురికి నీరుని చెరువులో కలపకుండా ఈ యొక్క ట్రంక్ లైన్లో కలిపారు. ఏదైతే కలిపినటువంటి మ్యానల్ ఉందో ఆ మ్యానల్ దగ్గర దానికి సంబంధించినటువంటి గేట్ వాళ్ళని బంద్ చేసిండు. ఆ బంద్ చేసిన నీరు మొత్తం ట్రంక్ లైన్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి పెద్ద చెరువులో కలుస్తున్నాయి. ఈ మురికి నీరు చెరువులో కలవడంతో అక్కడ మొత్తం గుర్రపు డెక్క ఏర్పడింది. నేను ఒకటే అడుగుతున్నాను, సబితా ఇంద్రారెడ్డి గారు ప్రజలు కట్టినటువంటి ట్యాక్సులతోటి ఈ యొక్క నిధులతోటి హెచ్ఎండి నిధులు కానివ్వండి, ఇక్కడ ఎల్ఆర్ఎస్ నిధులు కానీ ఇట్లాంటి నిధులన్నీ తీసుకొచ్చి ఈరోజు నేను అభివృద్ధి చేసినా అని చెప్పి ఎలక్షన్ల కన్నా ముందు ఎస్ఎన్డిపి నాలా ట్రంక్ లైన్లు ఇవన్నీ ఏర్పాటు చేసినాం.